హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్నా సురేఖ. అందరికీ నమస్కారం అండి. ఇదైతే శుక్రవారం బ్లాగ్ అండి. శ్రావణ శుక్రవారం అంటేనే లక్ష్మీ పూజ కదండి. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని, ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసేసుకొని, మొత్తం మెట్లు గడప అంతా శుభ్రంగా పూజించేసుకున్నానండి. అప్పటికే 5:45 అయిపోయిందండి టైము. అదిగోండి ఇంతలోనే 5:45 అయిపోయింది. దేవుడికి అది కూడా శుభ్రం చేసేసాను. ఎర్లీ మార్నింగ్ చీకటితో లేసాను కాబట్టి ముందుగా దేవుడి గది శుభ్రం చేసేసి, పొయ్యి బయట గుమ్మము అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకైతే పాల ప్యాకెట్ తీసుకుంటున్నాను. అలాగే నైవేద్యానికి ఇత్తడి గుండికి కూడా కడిగి పెట్టేసుకున్నానండి. ఒకేసారి పసుపు కూడా రాసి పెట్టేసుకున్నాను. నైవేద్యం కోసం గుండికినైతే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. ఇంకా పాలైతే పోసుకుంటున్నాను. ముందుగా అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని పాలనైతే గుండిగలో పోస్తున్నాను. ఇక్కడైతే నేను పొంగలి పెట్టట్లేదండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగోలేదండి. అందుకని త్వరగా అయిపోతుందని ఇన్స్టెంట్ కీర్ అయితే చేస్తున్నాను. ఆర్చీ వాళ్ళది ఇన్స్టెంట్ కీర్ అయితే చేద్దామని పాలు పొయ్యి మీద పెట్టేసుకొని ఇక పూలు కోసుకుందామని పూల దగ్గరికి వచ్చానండి. ఇదిగోండి అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉంది. చాలా ప్రశాంతంగా ఉందండి. పూలన్నీ కోసేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడే తెల్లవారుతూ ఉంది కదా. పిన్ని గారు కూడా ముగ్గు వేయడానికి వస్తున్నారు బయటికి. ఇంకా అయితే పూలు కోసుకుంటున్నాను నేను. పూలు ఇలా నాకు కోయటం అంటే చాలా ఇష్టం అండి. పూజకి కొన్న పూల కంటే నాకు కోసుకొని పూలు పెట్టడం అంటే చాలా ఇష్టము. ఇది మా గోడ కన్నా కొంచెం హైట్లో ఉందండి. మా ఇంటి లోపల నుంచి అందిద్ది అనమాట. లోపలికి వచ్చి ఇక్కడ గోడ మీద దగ్గర నుంచి కోసుకుంటున్నాను. అక్కడి నుంచి అయితే పూలు చక్కగా అందుతాయి. కింద నుంచి అందవు. చాలా హైట్ వచ్చేసింది ఈ చెట్టు. అందుకని లోపల పక్కకు వచ్చి పూలైతే కోసుకుంటున్నాను. ఇలా అయితే పూల సజ్జ అయితే నింపేసుకున్నానండి. ఇంకా ఇక్కడి నుంచి లోపలికైతే వచ్చానండి. ఈ లోపలైతే పాలైతే కాగిపోయినాయండి. అదిగో చూస్తున్నారు కదా. ఇప్పుడు కాగిపోయిన పాలల్లో ఆల్రెడీ నేను చెప్పాను కదండి, ఆర్చీ వాళ్ళు ఇన్స్టెంట్ సేమియా కీర్ అయితే చేయాలనుకుంటున్నానని. అందుకని ఆ సేమియానైతే అందులో వేసేసి ఒకసారి నీట్గా గరిటె పెట్టి తిప్పేశానండి. ఇంకా ఈ లోపల ఈ సేమియా కొంచెం ఉడికే లోపలికెళ్ళి కోసుకొచ్చుకున్న పూలు ఉన్నాయి కదండి, ఆ పూలన్నీ కూడా దేవుడికి అలంకరించుకుందామని దేవుడి గదిలోకి అయితే వచ్చేసానండి. పూలైతే అలంకరిస్తున్నాను. ఈ లోపల పొయ్యి మీద సేమియా ఉంది కదండి, స్టవ్ మీద సేమియా నిదానంగా బాయిల్ అవ్వడానికి వీలుగా సిమ్లో పెట్టేసి ఇటు వచ్చేసాను. ఇటు పూలు పెట్టడం అవుతుంది, ఒకేసారి సేమియా కూడా కాగిపోతుందని ముందుగా అయితే పూలు పెట్టుకుంటున్నానండి. మనకు టైం అడ్జస్ట్ చేసుకోవాలి కదండి. మళ్ళీ మా బాబు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి పిల్లల్ని స్కూల్కి పంపించాలి అంటే ముందుగా మనం రెండింటిని అడ్జస్ట్ చేసుకోవాలి కదండి. అలాగే పూజ పెందలాడే చేసుకోవాలి. అందుకోసమనే నేను అటు ఇటు రెండు చోట్ల చేసుకుంటున్నానండి. అక్కడ సేమియా ఉడికే లోపల ఇక్కడ అన్ని పూలన్నీ అలంకరణ చేసుకుని దీపం పెట్టేసుకున్నానండి. ఇంక ఇటు వచ్చేటప్పటికి సేమియా మంచిగా ఉడికిపోయిందండి. అన్నీ ఇందులోనే ఉంటాయనండి. సేమియా, పంచదార, అలాగే జీడిపప్పు, కిస్మిస్, యాలకులు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఇంక మనం ఏం ప్రత్యేకించి ఏమి చెయ్యక్కర్లేదు. ఉట్టిగా పాలు కాగాక ఇవి వేసి మంచిగా ఉడకనిస్తే సరిపోతుంది. ఇంకా ఈ ఉడికిన నైవేద్యాన్ని బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. మన ఓపికను పట్టే కదండి. ఓపిక లేనిదే మనం ఏమీ చేయలేం కదా. అమ్మవారికైనా తెలుసు కదండి. అందుకని నేనైతే త్వరగా అయిపోతుందని ఇలా అయితే కీరుని నైవేద్యంగా చేసుకున్నానండి. ఇంకా ఇది బౌల్ చాలా వేడిగా ఉంది, అందుకని ఇలా ప్లేట్లో పెట్టుకొని అయితే తీసుకెళ్తున్నానండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేటప్పటికి 6:25 అయిపోయింది టైము. నైవేద్యం అంతా రెడీ అయ్యేటప్పటికి ఇక్కడ ఇంకా నైవేద్యం వేడిగా ఉంది కాబట్టి వేడిగా దేవుడి దగ్గర పెట్టకుండా పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈ లోపులు కొంచెం కడ్డీలు ఏం వెలిగించలేదు కదండి, పూజ ఆచమనం ఏం చేయలేదు కదా. ఇలా పూజ కోసం పూలన్నీ బౌల్లోకి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. నైవేద్యం కూడా వేడిగా ఉంది కాబట్టి పక్కన పెట్టాను ఇందాక. ఇప్పుడు ఈ నైవేద్యాన్ని దేవుడి దగ్గర పెడుతున్నానండి. అంత వేడిది పెట్టను ఎప్పుడు కూడా, కొంచెం చల్లగా అయ్యాకైతేనే పెడతాను నేను. మరీ వేడిగా పెట్టాలంటే ఎందుకో నాకు నచ్చదు. అందుకని కొంచెం చల్లబడ్డాక గోరువెచ్చ అంటే కొంచెం మరీ చల్లగా కాదండి, కొంచెం
ఆ పొగలు తగ్గినాక పెడతాను. ఇంకైతే పూజ కోసం అన్నీ రెడీ చేసుకున్నాను కదండీ. పెద్ద బాబు అయితే ఎగ్జామ్ ఉందని చదువుకుంటున్నాడు. కూర్చున్నానండి. ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. చిన్న బాబు వెళ్ళేటప్పుడు టైం పట్టిద్ది కాబట్టి ఇంకైతే నేను పూజ చేసుకుంటున్నాను. అష్టోత్తరాలతోటి, మహాలక్ష్మి అష్టకంతోటి, అష్టలక్ష్మి స్తోత్రంతో అయితే పూజ చేసుకున్నానండి. మీకు కూడా నచ్చిద్దేమో అన్న ఆశతోటి అష్టలక్ష్మి స్తోత్రం అయితే చదువుతున్నాను. ఏదైనా తప్పులుంటే మన్నించండి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయ మాం ఆదిలక్ష్మి సదపాలయ మాం ఐకలి కల్మిషనాశిని కామిని వైద్యకరూపిణి వేదమయీ క్షీర సముద్భవ మంగళరూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదపాలయ మాం ధాన్యలక్ష్మి సదపాలయ మాం జయ వరవర్ణని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవపాయ హరిణి పాప విమోచని సదుజన శ్రీతాపాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదపాలయ మాం ధైర్యలక్ష్మి సదపాలయ మాం జయ జయ దుర్గదినాశిని కామిని సర్వఫలశాస్త్రమయే రథగజతురగ పదాది సమారుత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తప నివారణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదపాలయ మాం గజలక్ష్మి సదపాలయ మాం ఐక గవాహిని మోహిని చక్ర నిరాగ వివర్ధిని జ్ఞానమయే గుణగానవరితి లోకహితైషిని సర్వసప్తభూషిత గాననుతే మనుజ సురాసుర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మీ పాలయ మాం సంతానలక్ష్మీ పాలయ మాం జయ కమలాసిని సద్గుణదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసర భూషిత వాసిత వాద్యనుతే కనక దురాసుతి వైభవ వందిత శంకర దేశ్య కమాన్య పదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదపాలయ మాం విజయలక్ష్మి సదపాలయ మాం ప్రణీత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమాయే మణిమాయభూషిత కర్ణ విభూషిణి శాంతి సమావృత హాస్యముఖే నవనీతదాయిని కలిమలహారిణి కామిత ఫలపాత్ర హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదపాలయ మాం విద్యాలక్ష్మి సదాపాలయ మాం ధిమి 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 ధుందు బినాద సుపూర్ణమయీ గుం గుం గుమ గుమ గుం గుమ గుం గుమ శంఖాని నాద్యాసు వీధ్యనుతే వేదపురే నితిహాస్య సుపూజిత వైద్యక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి సదపాలయ మాం ధనలక్ష్మి సదపాలయ మాం అష్టలక్ష్మి నమస్తుభ్యం వరదే జ్ఞానరూపిణి విష్ణువక్షస్థల నివాసిని భక్తమోక్ష ప్రదాయిని శంఖచక్ర గదహస్తే స్వరూపిణి జయమంగళం విశ్వజగన్మోహిని మంగళం శుభమంగళం ఓం మహాలక్ష్మి దేవతాభ్యో నమో నమః. అష్టలక్ష్మి స్తోత్రం ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా రాగంలో కానీ అనువాదంలో కానీ
తప్పులు ఉంటే మన్నించండి. నాకు తెలిసినంతలో నేను డైలీ చదువుకునే విధానంలోనే నేను ఇప్పుడు ఈ వీడియోలో కూడా చదివాను. ఒకవేళ తప్పులు ఉంటే మన్నించండి. ఓం శ్రీమాత్రే నమః. ఇలా అయితే నా పూజ పూర్తి చేసుకున్నానండి. టెంకాయనైతే సమర్పించుకున్నాను. ఇంతలో మా చిన్న బాబు వచ్చి రెడీ అయిపోయి, అమ్మ నేను కూడా కడ్డీలు వెలిగిస్తాను అంటూ వచ్చాడండి. మా బాబుకి పూజ చేస్తున్నప్పుడు కంపల్సరీ పార్టిసిపేట్ చేయటం అంటే చాలా ఇష్టం. అందుకని నేను కాదు అన్ను. ఏదో ఒకటి చేయటానికి ఒప్పుకుంటాను. లేదు అంటే ఇంకా ఏడుస్తూ ఉంటాడండి. ఎందుకు వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి భక్తి అలవాటవుతుంది కదండీ! అందుకని ఏదో ఒకటి అయితే చేయనిస్తాను. అలా సాంబ్రాణి కడ్డీలు అందులో పెడుతూ ఉంటే పడిపోయినాయండి. తప్పు నాన్న అలా అవ్వకూడదని చెప్పానంటే మళ్ళీ తీసి మళ్ళీ వెలిగించి తిప్పి మళ్ళీ అందులో అయితే పెడుతున్నాడండి. తప్పైపోయింది అంటూ క్షమాపణ చెప్పుకుంటున్నాడు. పూజకు ముందు కడ్డీలే వెలిగించాను కానీ ధూపం వేయలేదు కదండీ! అందుకే ఇప్పుడైతే సాంబ్రాణి కప్పు అయితే వెలిగిస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే సాంబ్రాణి కప్పు పూజ మొత్తం అయిపోయాక హారతి ఇవ్వబోయే ముందే వెలిగిస్తానండి. ముందు పూజలప్పుడు చేసుకునేటప్పుడు కడ్డీలు వెలిగించుకుంటాను. అవి కొండెక్కిపోతాయి కదండీ! ఆ తర్వాత లాస్ట్‌లో హారతి ఇవ్వడానికి ముందు సాంబ్రాణి ధూపం అయితే ఇస్తాను. ఇది నాకు ఇట్లా ఇష్టమండి. ఎందుకంటే పూజ అంతా అయిపోయినా కూడా ఇల్లంతా ఆ సాంబ్రాణి ధూపంతో చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఇలా చేస్తాను. ఈరోజు నేను ఈ నైవేద్యాలు ఎక్కువగా ఆడంబరంగా చేయలేదండి. ఉట్టిగా పాయసము, టెంకాయనైతే సమర్పించుకొని పూజనైతే ఇలా చేసుకున్నాను. మీ అందరికీ మరొక్కసారి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. నా పూజ ఎలా ఉంది ఏందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియోస్‌లో ఓన్లీ పూజ, డివోషనలే కాదండి. డైలీ వ్లాగ్సే కాదు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, స్టిచ్చింగ్స్ అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి. హెల్త్ బాగాలేదని చెప్పాను కదండీ! అందుకని ఇంకా టిఫిన్ అయితే బయట నుంచి అయితే తెప్పించాను. పిల్లలకేమో దోస తెప్పించాను. నాకైతే ఇడ్లీ తెప్పించుకున్నాను. ఇంకా ఇదండి మార్నింగ్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో సరికొత్త వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకైతే హాస్పిటల్‌కి బయలుదేరుతున్నాను కొంచెం. బాయ్ అండి. మరో సరికొత్త వీడియోస్‌తో మరో వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నున్నా సురేఖ.